గత 10 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉందని, గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని వాళ్ళు చేసిన అరాచకాలకు తెలంగాణ ప్రజలు తుదముట్టించారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ బీఆర్ఎస్ చదువుతుందని, బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ బీజేపీ చదువుతుందని అంటున్న సాయి కుమార్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలంతా కూడా విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కరెక్ట్ గా సంవత్సరం పూర్తి అవుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేశామని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అమ్మా, మీరు ప్రతిపక్షాలు అంటున్నారు, ఆ ప్రతిపక్షాల పేర్లు చెప్పమంటారా? బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది దేశంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. వాళ్ళు చేసేటువంటి అరాచకాలను తుదమందించే వారి నుండి అన్యాయాన్ని అరికట్టే తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ పాలన అంతమొందించి ప్రజా పాలనకు వాళ్ళు అమలు నిలిపారు. ఇదే రోజమ్మా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి 6 గ్యారెంటీ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. నిరుద్యోగులకు 50,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యోగాలు కేవలం 10 నెలల కాలంలో, అంటే మీరు చూడొచ్చు 50,000 అంటారు, కానీ 4 నెలలు ఎలిసిపోయిందమ్మా, కోడ్ వచ్చిపోయింది. 8 నెలలు సుదీర్ఘంగా పనిచేసి ఒక యజ్ఞం లాగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది. నేటి వరకు ఏ రాష్ట్రంలో కూడా 50,000 పైచీలకు ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చాం. గొడవపడుతున్నాం. నిరుద్యోగులను, అమరుల కుటుంబాలను, యువకులను, మహిళలను, ఈ 5 మందిని ఒక నాయకత్వానికి ముందుకొచ్చి వాళ్ళ ప్రజా ప్రభుత్వంలో భాగం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి వాళ్ళకేం తెలుసమ్మా, వాళ్ళకేం తెలుసు ప్రజల గురించి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి బీజేపీ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసింది. కేసీఆర్ చెప్తేనే కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు. అది ప్రతి బీజేపీ నాయకులు తెలుసు, అది ప్రతి బీఆర్ఎస్ నాయకులు తెలుసు. వీరా మా గురించి మాట్లాడేది హామీలు అని చెప్పి, అబద్ధాలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. 6 హామీలు 66 మోసాలతో ఒక బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది. ఎట్లా చూస్తారు? కిషన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కిషన్ చంద్రశేఖరరావు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేరు కాదు. 6 నెలలు ఈయన రాజకీయం చేస్తారు, 6 నెలలు ఈయన రాజకీయం చేస్తారు. ఒక సీరియల్ లాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ని బీఆర్ఎస్ వాడుతుంది, బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ ని బీజేపీ వాడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాజకీయ విచారం ఏ రాష్ట్రంలో ఉండదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అమలు కాని హామీలు ఇచ్చారు. అసలు వాళ్ళని ఎవరు ఏమన్నారు? 100 రోజులు అమలు చేయమని చెప్పింది ఎవరు? వాళ్ళే చెప్పుకొని ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేవలం ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని పట్టుకొని 8 రోజుల నుంచి ఏడుస్తా ఉన్నారు. మిగతా మహిళలకు పెద్దపీట వేస్తే 2,500 రూపాయలు ఇటు పోయినాయి. మిగతా అంశాలను కళ్యాణ లక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, బంగారు లక్ష్మి కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని చెప్తున్నారు. అమ్మ, ఇంటికి 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల మన కరెంట్ ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ప్రకారంగా 10 లక్షల ఆరోగ్య కార్డు ఇస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. 50,000 పైసలు ఉద్యోగాలు ఇచ్చాం. అదే విధంగా ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ కార్డు, అంటే రేషన్ కార్డు ప్రకారం ఫ్యామిలీ కార్డు, దాని ద్వారా అర్హతల ప్రతి ఇంటికి 2,500 రూపాయలు, రైతు భరోసా, రైతు బంధు అన్ని వస్తాయమ్మా. రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో 21,000 రూపాయలు చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం లెక్కలేదు, దేశంలో లెక్కలేదు. ఆ ఘనత రేవంత్ రెడ్డి గారు చెందుతుంది. రైతు కుటుంబాలకు ఇచ్చిన మాట పరంగా 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు 13 అంశాలు కేవలం మీరు చేసిన 5. అందులో ముఖ్యంగా ఇటు విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, ఈ మీరు 500 రూపీస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏ ఒక్కటి కూడా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఏది అమలు కాలేదు. కేవలం ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కానీ అన్ని అమలు అవుతున్నాయని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే అమ్మా, ఇప్పుడు రుణమాఫీ ఉంది. రుణమాఫీ బీజేపీ నాయకులకు అమలవుతుంది, బీఆర్ఎస్ నాయకులు అమలవుతుంది. చెప్తారు చెప్పండి, మీరే చెప్పండి. మీకొద్దని చేస్తాము, మీవే మా బదిలే. ఇందులో బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ తీసుకున్నారు, అది నిజం కాదా? బీజేపీ నాయకులు తీసుకున్నారు, అది నిజం కాదా? నేను ఇక్కడ ఆపేమమ్మ వాళ్ళని, మా ఓటు ఆపిన బీజేపీ నాయకుల్ని కాదు కదా. మీరు కూడా తెలంగాణ భాగస్వాములు ఉందని చెప్పి ఇచ్చాము. అది మా ఖాతా, మీలాగా కాదు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తాం.
ఇచ్చిన ప్రతి మాట పెద్ద చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షంగా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడానికి అందరు ముందుకు వస్తున్నారు. ఈ ఓడలేని చూడలేని కబోది కళ్ళు, ఈ కుళ్ళిపోతు ముఖాలు, ఈ 420 గాళ్ళు, ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కబడ్డీ ప్రేమలు మాట్లాడినా, ఎన్ని అది నవరసాలు పండించినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్మలేరు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మీరు చేసిన ద్రోహాలు, గత 11 సంవత్సరాలుగా బీజేపీ చేసినటువంటి మోసాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కేసీఆర్ దోచుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది, కాంగ్రెస్ ఏడాదిలోనే దోచుకుంది. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు. 10 ఏళ్ల పాలనకి ఏడాది పాలనకి తేడా ఏం లేదు. ఏం చేశారని చెప్పేసి 50,000 కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేశారు, 6 సంవత్సరాలకు అడుగుపెట్టారు. అయినా కూడా మీరు ఈ విధంగా మాట్లాడమంటే ఒక చిన్న అజ్ఞాని యొక్క వ్యవహారాన్ని మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీరు టూరిజం మంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఏం చేసేది తెలంగాణ రాష్ట్రానికి ఒక చెప్తారా అండి? 5 years ఒక ఇండిపెండెంట్ చార్జ్ గా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ పర్యాటక కేంద్రాన్ని ఓపెన్ చేశారండి? చార్జ్ షీట్ మిమ్మల్ని తీసేశారు తెలంగాణ ప్రజల మీద. చార్జ్ షీట్ కాబట్టి ఎన్నో వచ్చే సీట్లు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని అర్థం చేసుకునేది ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కిషన్ రెడ్డి గారు నైతిక హక్కు లేదు మాట్లాడడానికి. మీరు గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక పైసా చెప్పండి. మన రైల్వే ట్రాక్ తీసుకొచ్చారా? తెలంగాణ రాష్ట్రానికి 4 ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏమన్నా కింద తీసుకొచ్చారా? కోటిపల్లి ఉంది, అది చేశారా? ఏమన్నా అనంతగిరి చేశారా? మన ఏది మన పాలేరు ఏమన్నా పథకం చేశారా? పర్యాటక శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా కూడా తేలింది కిషన్ రెడ్డి గారు. 4 సీటు, 6 సీటు, 5 సీటు అంటున్నారు. చెప్పండి కిషన్ రెడ్డి గారు. గత 10 ఏళ్ళు పాలినట్టు కేంద్రంలో బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు అన్నిటికన్నా కూడా ఎక్కువ అమలు చేసి చూపించామని చెప్పేసి 2 పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన ఏం అమలు చేసింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అమ్మ వారన్న మాట వాళ్ళు నిరూపిస్తే చర్చకు సిద్ధం అంటున్నారు వాళ్ళు. అమ్మ మేము ముందే అమ్మా మీరు మీరేంటండి, మీరు గత 10 సంవత్సరాల నుంచి మీరు కూడా జరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పర్యాటక రాష్ట్రంగా, పర్యాటక కేంద్రంగా ఈ మండలాన్ని కానీ, ఈ జిల్లాని కానీ, ఈ యొక్క ఊరుగా తీసుకున్నారా? చెప్పండి కిషన్ రెడ్డి గారు. ఒక సంతకాన్ని చేసే సమయంలో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు సిగ్గున్నా కొంచెం అన్నా. అరే ప్రజలు అమాయకులుకుంటారా? మీరు చేసిన ప్రతి మాటని, మీరు చెప్పిన ప్రతి ముచ్చట్లని అన్నీ విన్నాము. ముచ్చట పెట్టారు, ముడిపించారు. తెలంగాణ రాష్ట్రానికి 3 చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ఆహ్వానం పరిచింది అంటే నరేంద్ర మోడీ బేషరతుగా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి. అది చెప్పండి వచ్చి మీరు. హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతాం, ఉద్యమిస్తాము, ప్రశ్నిస్తాము అంటున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరమ్మా. అంటే ఇద్దరు వీళ్ళ బ్రాంచ్ హైదరాబాద్ పెట్టుకోగలమ్మా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబంధించిన బ్రాంచ్ బీజేపీ ఉంది, బీజేపీ ఉన్నది. ఇద్దరు వేరు కాదమ్మా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. ఈ ఇద్దరు ఒక్కటే పల్లెలో కౌల పిల్లలు మాత్రమే. ఒక తాళీమే 2 రోటీ బీజేపీ బీఆర్ఎస్. ఈ 3 నెలలు పనుకున్న బీఆర్ఎస్ పనుకుంటామ్మా, 3 నెలలు బీజేపీలో వస్తుంది. స్క్రిప్ట్ అంతా. తెలంగాణ రాష్ట్రంలో బహిష్కరించింది ఎవరు అంటే వీరిద్దరినే, ఈ బీజేపీ బీఆర్ఎస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ, ప్రజాపాలన ఇచ్చిన పార్టీ, ప్రజలని వారి హక్కులని ఇచ్చుకునే పార్టీ, వారి హక్కులు పొందే పార్టీ. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు చూడొచ్చమ్మా, ఏ మంత్రి గారి దగ్గర ఎప్పుడన్నా ఓట్లు అన్ని పనిచేస్తున్నారమ్మా. మీ సెక్రటరీ ఇంతమంది ఇబ్బంది ఉంటావా? ఏదైనా పోవచ్చు. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు, ప్రజల ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి లేడు. కలవచ్చు, మీరు కలవచ్చు, ఎమ్మెల్యేలు కలవచ్చు, కౌన్సిలర్లు కలవచ్చు, సామాన్య ప్రజలు కలవచ్చు, కార్మికులు కలవచ్చు, కష్టం అందరూ కలవచ్చు. అందరికీ తెలంగాణ ప్రజాపాలనలో అందరికీ చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ తోడు దొంగల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు వీళ్ళని ఎప్పుడో తుడిమించి చేశారు. కేవలం వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది పేపర్ సెక్టర్ వాళ్ళు మారుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలని ఎవరిని అవమానపరిచారంటే ఈ దొంగలే.
ఇది మొత్తానికి కాంగ్రెస్ Yeah. పాలన, ప్రజాపాలన, బీఆర్ఎస్ బీజేపీ రెండు కవల పిల్లలు లాంటివి అని చెప్పేసి మెట్టి సాయి కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా అవి రెండు ఒకటి పండుకుంటే ఒకరు లేచే పార్టీలు, ఆ రెండు కలిసి పనిచేశాయి. కావాలని ప్రజాపాలన పైన దుమ్మెత్తి పోయడానికే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా మెట్టి సాయి కుమార్ చెప్పిన పరిస్థితి. శ్రీకాంత్